ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జైనూరు ఒకప్పుడు ప్రశాంతమైన వాతావరణం. ఏజెన్సీలో ఉన్న జైనూరు మండల కేంద్రం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక రకంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మనం జైనూరు ఎంట్రన్స్లో ఉన్నాం. జైనూరు ఇదే. ఇక్కడ ముఖ్యంగా పోలీస్ పికెటింగ్ పెట్టారు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతోపాటు ముఖ్యంగా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయలేని పరిస్థితి కనబడుతుంది. గ్రౌండ్ జీరోలో ఉన్నాం. ప్రస్తుతం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా అనుమానితులను పోలీసులు వెంటనే అడిగి తెలుసుకుంటున్నారు. వాస్తవాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు ఎవరైతే అల్లరిముక్కలు ఉన్నారో వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు చెబుతున్న పరిస్థితి. అడిషనల్ డీజీపీ స్థాయిలో మహేష్ భగవత్ ఆధ్వర్యంలో ప్రధానంగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. జైనూరు అంతా కూడా 144 సెక్షన్ అంటే పోలీసుల వలయంలో జైనూరు ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రశాంతమైన పల్లెలో పోలీసులు నేరుగా ఉన్నారని చెప్పక తప్పదు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా ఎవరు తప్పు చేసినా కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. జైనూరు అంతా కూడా కొంత సున్నితమైన ప్రాంతం కాబట్టి చాలా సీరియస్గా పోలీసు కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. చుట్టూ కొండలు కోనలు అదేవిధంగా ఆదివాసీ ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి ప్రశాంతంగా ఉన్న ఆదివాసీ ప్రాంతంలో ఒక్కటేసారి అలజడి చాలా ఇబ్బంది కలిగిస్తుందని ఇటు ఉన్నతాధికారులు కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే పలు ఇన్సిడెంట్కు సంబంధించిన కొంతమందితో పోలీసులు ప్రధానంగా మీటింగ్స్ ఏర్పాటు చేశారు, పీస్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అందరు కలిసిమెలిసిగా ఉండాలని చెబుతున్నారు. ఇంతకుముందు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా మళ్ళీ ఉండాలని చెబుతున్నారు. దీనిపై ఒకవేళ కనుక ఎవరైనా ఇబ్బందికరంగా వ్యవహరిస్తే చాలా కఠినంగా ఉండవలసి ఉంటుంది. పోలీసు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటామని పోలీసులు కూడా చెబుతున్న పరిస్థితి. అయితే కఠినమైన అంశం, సున్నితమైన అంశం కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ వేరే ప్రసారం చేయలేకపోతున్నాం. ఇప్పటికే సంఘటన స్థలానికి మన టీం కావచ్చు వెళ్ళడం జరిగింది. అక్కడ వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుసు. ఇప్పటికే నిప్పంటించిన పరిస్థితి, పలు షాపులు కూడా దగ్నమైన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చెక్ పోస్టులు అటు ఉట్నూరు నుంచి జైనూరు వచ్చే దారిలో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆసిఫాబాద్ నుంచి జైనూరు ఎంట్రెన్స్లో కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. మధ్యలో చౌరస్తా దగ్గర కొమరంభీం చౌక్ దగ్గర కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. కొంతమంది ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారు, కానీ ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాం, ఇదంతా కూడా అధీనంలోకి రావాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 2000 మంది పోలీస్ పహారా మధ్య జైనూర్ పూర్తిగా పోలీస్ అండర్లో ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పారామిలిటరీ బలగాలను తీసుకొచ్చారు. అదేవిధంగా పారామిలిటరీతో పాటు స్పెషల్ ఫోర్స్ను కూడా దించిన పరిస్థితి. కమాండోలు కూడా కొంతమంది ఫోర్స్ని తీసుకొచ్చిన పరిస్థితి. వేరే జిల్లాల నుండి ఫోర్స్ని ఇప్పటికే తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా మనం మరోసారి చూపెట్టచ్చు. అంటే ముఖ్యంగా పోలీసులు వచ్చేవారితో మాట్లాడి కన్విన్స్ చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. పంపించి ప్రయత్నం చేస్తూ అక్కడి నుండి నేరుగా ఎటువంటి యథార్థం అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా సామరస్యంగా నచ్చజెప్పే ప్రయత్నం అయితే పోలీసులు చెబుతున్నారు. ప్రజలందరూ సహకరించాలని పోలీసులు ప్రధానంగా చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే 4 జిల్లాల ఎస్పీలతో పాటు ఐజీ చంద్రశేఖర్ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. అడిషనల్ డీజీ మహేష్ భగవత్, మళ్ళీ చెబుతున్నాను, అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ఇక్కడే ఉండి పూర్తి పరిస్థితులను సమీక్షిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అడిషనల్ డీజీ గారు ఆదివాసీ సంఘాలతో మాట్లాడిన పరిస్థితి, అసలు ఏం చెప్పిండు, ఏమని మాట్లాడినరు, ఏం జరిగింది, మనతో పాటు సీనియర్ ఆదివాసీ సంఘం నాయకుడు ఉన్నాడు, ఒకసారి మాట్లాడి ఏం జరిగింది దాదా రామరామ్? ప్రాబ్లము ఏంటంటే కుమ్రాంభీము జిల్లాలో కానీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆదివాసుల యొక్క ఆవేదనను వ్యక్తం పరచడానికి ఎన్నో ఉద్యమాలు జరిగినా కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఏంటంటే ముఖ్యంగా భూ బదిలింపు చట్టం ఉన్నది, అది ఏజెన్సీ ప్రాంతంలో 100% గిరిజనులకే, కానీ అది 1/70 అమలు అవుతలేదు. అట్లాగే తర్వాత చదివిన పిల్లలంతా ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఎంతో ఉన్నారు, నిరుద్యోగులుగా ఉన్నారు. తర్వాత విద్యా వ్యవస్థలో చూస్తే ఏవి కావాలని డిమాండ్ చేసినా గత 20 సంవత్సరాల నుంచి చేసినా ఏవి అవుతలేదు. ఏదంటే వలసవాదానికే ప్రాధాన్యత వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా గోండ్లంబడ ఇష్యూ ఉన్నది. గోండ్లంబడ ఇష్యూ అది నిరంతరంగా జరుగుతుంది, కానీ దానిపైన ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి.
అంటే ఏబిసిడీలు చేయాలని లేకపోతే ఏవో డెవలప్మెంట్ కావాలని మా ఆదివాసులంతా డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి చట్టబద్ధంగా హక్కుల్ని కోరుతున్నారు. అయితే ముఖ్యంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో ద గోండ్స్ ఆర్ నాట్ హిందూ అనేది ఉంది. మీరు సీనియర్ నాయకులు, మీరు చాలా రోజుల నుంచి ఉద్యమాల్లో ఉన్నారు, అనేక పోరాటాలు ఉన్నారు. నిన్న జైనూర్లో జరిగిన యథార్థం తప్ప ఇప్పుడు ఇస్తున్నా ఏదంటే ఆవేదన వ్యక్తపరుచున్నారు. ఏంటంటే ఇక్కడ ఒకటి ఏముంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో జీవో 3ని రద్దు చేసిండ్రు, కానీ ఏదైతే సమర్థ జడ్జిమెంట్ని అమలు చేయలేదు. తర్వాత ఈ రకంగా డెవలప్మెంట్ మీద కానీ అప్పుడు ఏముంది, మొన్న సంఘటన ఒక గోండ్ మీద ఒక దాడి జరిగిన తర్వాత దాన్ని ప్రభుత్వము స్పందించి మాట్లాడలేదు. ఏదో గిరిజనురాలే మంత్రిగా ఉన్నది, అందరూ ఉన్నారు, అయినా స్పందించినందున మళ్ళా నిన్న ఒక గిరిజన మహిళ మీద దాడి జరిగితే ఆవేదన వ్యక్తం చేసింది. ఏదంటే ఇది ఇండ్లు కాలబెట్టడము, తర్వాత ఇవన్నీ అది దురదృష్టకరం. ఏంటంటే సమస్యని పక్కదారి పట్టించేదే తప్ప ఆదివాసులను సమస్య చేసి లా అండ్ ఆర్డర్ని సృష్టించారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మాకు చట్టబద్ధంగా ఉన్న హక్కు. మొన్నటి ఆందోళనలలో ఆస్తి నష్టం జరిగింది, తగలబెట్టింది ఆదివాసీ సంఘాల్లో ఉన్న వారైనా వేరే ఎవరన్నా జరిగింది? అంటే ఇది ఆవేదనతోటి అందరు కలిసిపోయినారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బయట కనబడేది అంటే ముస్లిమ్స్ చేస్తున్నారంటే అందరి కాలబెట్టినంటే అక్కడ ముస్లిమ్స్ కాలబెట్టినట్టు కాదు కదా, అందరు చేసినట్టే కదా. అంటే అక్కడ ఎవరెవరన్నా అంటే అన్ని ఇప్పుడు ఆదివాసుల్ని అడ్డం పెట్టి దీంట్లో ఎవరు వాళ్ళు ఇదే కక్ష సాధింపున్నట్టు అవకాశవాదాన్ని కూడా వాడుకుంటున్నారు. కాబట్టి ఇది సామరస్యంగా దీన్ని పరిష్కారం. అడిషనల్ డీజీ మీకు ఏం అష్యూరెన్స్ ఇచ్చిండ్రు? ఇప్పుడు అడిషనల్ డీజీ మీకు ఏం అష్యూరెన్స్ ఇచ్చిండు? మహేష్ భగవత్ ఏం చెప్పిండు మీతో? ఇప్పుడు డీజీపీ ఏంటంటే మీకు ఏంటంటే గిరిజన హక్కుల్ని మేము ప్రభుత్వం నుంచి మేము సాల్వ్ చేయడానికి ఒప్పినామన్నారు. దానికి మేము అందరం, ఎందుకంటే వాళ్ళకు ఇక్కడ ఈ ప్రాంతం మీద బాగా పట్టున్నది, తర్వాత సమస్యల మీద కూడా పట్టున్నది. మా కోరికలు చిన్న చిన్న సమస్యలు, వాటిని ప్రభుత్వం తీసుకురావాలి. అంటే ప్రభుత్వంది తప్పిదం ఉన్నది. మా ఏదో ఆదివాసులు ఉద్యమాలు తినలేదు. వీళ్ళు చాలామంది ఉద్యమకారులు కేసులు నడుస్తున్నారు. కేసులు నడిచిన తర్వాత వాళ్ళేమో వ్యక్తిగత కేసులు కావు కదా, ఒక చట్టబద్ధమైన కేసులు. ఆ చట్టాన్ని రక్షించే వాళ్ళు కాపాడితే వీళ్ళకి ఎందుకు ఆవేశం వస్తుంది? ఆవేశాన్ని అభివృద్ధి దిక్కు తీసుకురావాలి, కానీ దీన్ని అవినాశం దిక్కు తీసుకువచ్చింది. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వ నిర్లక్ష్యం. ఎస్, ఇది పరిస్థితి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు ఆదివాసీ మహిళా నాయకురాలు అన్నమాట. ఏంటక్క, ఏంది కాలబెట్టే దాకా పోయింది? నిజానికి నిన్న జరిగిన ఘటనకి మేమందరం బాధపడుతున్నాము. దానికన్నా ముందు ప్రాణ విలువ చాలా గొప్పది. ఒక ఆదివాసీ మహిళను లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక ముస్లిం సోదరుడి పైన మా కక్ష, మా కోపం కూడా. అలాంటి వాళ్ళను ఎవరైనా ఆదివాసీ మహిళలే కాదు, మహిళలందరిపైన అలాంటి ఘటన జరిగితే కనుక అలాంటి వాళ్ళను వెంటనే ఉరి తీయాలి, ఖచ్చితంగా ఉరి తీయాలి. అదేవిధంగా మరి పోలీస్ శాఖ వారు అరెస్ట్ చేశారు అంతా, కానీ అదే అనుచిత వర్గాలకు జరుగుతున్నటువంటి న్యాయం ఒకటి, పెద్దవాళ్ళకు జరుగుతున్నటువంటి న్యాయం ఒకటి. కాబట్టి మా ఆదివాసీ సమాజము మా పైన ఇంత కక్ష పెడుతున్నారు. మరి న్యాయం జరగకపోవటం సరికి నిజంగా ఆ రోజు నిన్న జరిగింది. ఏంటక్క, అసలు ఎంతమంది మీద కేసులు అయినాయి? మీ మీద కేసులు అయినాయా? కేసులు అయితే ఏ రకమైన కేసులు అయినాయి? ఇప్పుడు డీజీ గారు నిజానికి డీజీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రభుత్వానికి కూడా ఆదివాసుల వాళ్ళ ఆవేదన ఇక్కడ తెలియపరిచారు. కాబట్టి ఎవరి మీద కూడా కేసులు వేయకూడదని చెప్పేసి మేము చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆదివాసులు అప్పుడు సరేమన్నారంటే డిఐజీ సారు, ఆదివాసులు కోర్టుకి వెళ్తే కనుక ఎడ్లు అమ్మి బెయిల్ తీసుకురా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మేము చాలా పేదవారము, మేము చాలా వెనుకబడిన వాళ్ళం. కాబట్టి ఎవరి మీద కేసు వేయకుండా చూడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం ప్రభుత్వానికి కూడా. జైనూరుకు ఎవరిని పోనీయట్లేదు, 144 సెక్షన్ ఉంది, ఎట్లా చూడొచ్చు? అంటే వాళ్ళు చెప్పిన విధానం ఒకటి, మీకు ఇంకో వర్గం చెప్పే విధానం ఒకటి, మనోళ్ళు చెప్పే విధానం ఒకటి, ఎట్లా చూడొచ్చు? వీళ్ళని ఫైనల్గా ఏ విధంగా చూడొచ్చు? నిజానికి 144 సెక్షన్ వేశారు. దానికి సరే అక్కడ ఘటన జరిగింది కాబట్టి వేశారు. కానీ ఇక్కడ
ఆదివాసులకు అన్యాయం జరిగింది, ఒక ఆదివాసి బిడ్డకు అన్యాయం జరిగింది కాబట్టే నిన్న జరిగింది. అయితే ఇక్కడ వేరే విధంగా మెసేజ్ వేరే విధంగా పోతుంది. దయచేసి ఆదివాసుల పక్షాన ఆలోచన చేయండి, ఆదివాసులకు రక్షణ కల్పించండి అని చెప్పేసి మేము ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది పరిస్థితి. ఆదివాసులకు రక్షణ కల్పించాలి, ఇది వేరే విధంగా పోవద్దు. ప్రధానంగా ఒక మహిళకు జరిగిన అన్యాయం. దాదా ఏం చెప్పిండు సారు? ఏం చెప్పిండంటే ఈ విషయం లోపల సాధ్యమైనంతకు పరిశీలన లోపల నేను చూసుకుంటానే ఉద్దేశంలో మాట్లాడారు. కానీ ఇక్కడ జరిగింది వాస్తవం ఏంటంటే ఇంతకుముందు జైనూరులో అటువంటి సంఘటన ఒకటి జరిగింది. May 13 ఎలక్షన్ టైం లోపల అక్కడ గొడవ ఏర్పాటైంది. ఆ గొడవ ఈ ముస్లిం వర్సెస్ ఆదివాసులకు జరిగింది కదా, దాన్ని ప్రచారం చేసిండు. దాని చాలా ఉధృతంగా ఉండే కొన్ని రోజులు. ఆ కొన్ని రోజులు ఉధృతంగా ఉండటం వల్ల నేను ఏం చేసినంటే ఒక జిల్లా సర్వేడిగా, నేను కురసంగం వచ్చిన జిల్లా సర్వేడి ఆసిఫాబాద్, నేను ఎస్పీ డిఎస్పీతో మధ్యవ్యక్తిగా ప్రజలకు వాళ్ళకు మధ్యవర్తిగా మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది. అంటే ఎట్లా అంటే ఎస్పీకి ఒక నివేదిక సమర్పించడం, కలెక్టరు నేను ఇద్దరం కలిసి దాన్ని కూర్చుండి పరిష్కారం చేస్తామనే చేసే టైం లోపల ఏమైందంటే మన ఎస్పీ గారు వెంటనే ఎలక్షన్ టైం లోపల అయిపోగానే ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమస్య అట్లా ఆగిపోయింది. తర్వాత ఇది అనుకోకుండా ఈ సమస్య అనేది జరిగింది. ఆ సమస్య దాన్ని చూడంగానే వీళ్ళు ఆవేశంతో ఆగకుండా జైనులో నిన్నటి గొడవలు చాలా పెద్దగా జరిగింది. ఎందుకంటే ఎవరైనా ఆవేశము ఆపుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఆ దృశ్యాన్ని చూసి అక్కడ దాడి చేయడం జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అది. కాకపోతే ఏంటంటే అతని ఉద్దేశపూర్వకంగా చేయలేదు, కానీ ఆస్తి నష్టం జరిగింది. వాళ్ళు నేరుగా మీ మీద ఆరోపిస్తున్న విషయం మాపై ఇంత అమానుషంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. అది వాళ్ళు అట్లా ఆరోపించవచ్చు, కానీ వాస్తవంగా ఏంటంటే ఇక్కడ జరిగిన సంఘటన ఏదైనా ఆవేశపరంగా చేస్తారు వాళ్ళు చేసిన సంఘటన పరంగా. దాన్ని తప్పుగా భావిస్తే వాళ్ళు భావించవచ్చు, కానీ ప్రభుత్వ పరంగా కూడా మేము చాలా అమాయకులం. ఆదివాసులు ఉన్న అమాయకత్వము ఎక్కడ లేదు. ఒకవేళ ఆదివాసులు అమాయకులు కాకున్నట్టయితే మా ప్రాంతం లోపల వాళ్ళు కనీసం ఉండడానికి జాగా ఇవ్వకపోతుండే. ఆ జాగా ఇచ్చిన టైం లోపల కొన్ని వందల ఇళ్ళు అయిపోయినాయి. వందల ఇళ్లతోటి ఇక్కడ వాళ్ళు ఒక విధమైన దాడి అనేది మా మీద జరగడం అనేది అది ఏమైనా చర్య, అది మంచిది కాదు. కాకపోతే మేము చాలా అమాయకులము. ప్రభుత్వ పరంగా కూడా మా దృష్టిని తీసుకుపోయి దాన్ని శాంతియుతంగా కోణంలో చూసి ఇక్కడ ఏదైతే ఆవేశపూర్వకంగా జరిగిందో ఇందరి ముందర అటువంటి కేసులు పెట్టకూడదు, అమాయకత్వం ఇది. ఆ అమాయకత్వాన్ని చూసి మన మీద కేసులు పెట్టకుండా కొంచెం జాగ్రత్త వహించేది, కొంచెం ఇసిపెట్టాలనే ఉద్దేశం కూడా మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది మొదటి తప్పుగా భావించి ఎవరి మీద అయితే కేసులు పెట్టకుండా శాంతిపూర్వకంగానే వీళ్ళు చర్చలు జరిపి మా మీద కేసులు పెట్టవద్దని మేము కోరుతున్నాము. ఇది ఏంటిది అంటే నెక్స్ట్ ఆదివాసీ సమాజం అంతా కూడా పాత యథావిధిగా పాత పల్లెలు ప్రశాంతంగా ఉంటాయి ప్రశాంతంగా. మేము ఒక బాధ్యయుతంగా ఆ ప్రాంతంలో జిల్లా సర్మేడిగా నేను బాధ్యతంగా కొన్ని ప్రాంతాలు తిరిగి ఆవేశం తగ్గించే ఏర్పాట్లు కూడా చేద్దాం. ఎందుకంటే తగిన న్యాయం జరిగినప్పుడు తగిన న్యాయం జరగాలి. ఎటువంటి పరిస్థితులు కూడా సామరస్యంగా మేము మెలగడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కువ శాతం ఆదివాసులు ఎవరితో గొడవ పెట్టరు. ఇక్కడ ఉన్నంత వాళ్ళు ఆదివాసులే. కానీ ఆదివాసులు ఎక్కడ గొడవ పడింది, ఒక జైను లోపల ఎందుకు గొడవ పడుతున్నారు, అది ఒకసారి ఆలోచించాలి. అంటే మా పిల్లలను ఒక ఎరవేసి, ఆడపిల్లలను ఎరవేసి వాళ్ళని తీసుకుపోయి ఏజెన్సీని ఆక్రమించే విధంగా వీళ్ళు పోరాటం చేస్తున్నారు. ఎందుకు ఒక అమ్మాయిని తీసుకుపోయిన తర్వాత ఆస్తి దాని మీద రాయడానికి కూడా వీళ్ళు ఎక్కువ శాతం నాన్ ట్రైబల్ ప్రయత్నం చేస్తున్నారు. అది విరమించాలి. ఎందుకంటే దానికి కూడా ఒకవేళ మా అమ్మాయి వాళ్ళ దగ్గర పోతే దానికి ఎస్టీ హోదాను రద్దు చేయాలి. ఎస్టీ హోదా రద్దు చేస్తే వాళ్ళు ఏజెన్సీని ఆక్రమించే అవకాశాలు ఉన్నాయి. ఇది తప్పనిసరి జరగాలి. ఇది మేము ప్రభుత్వ పరంగా కూడా ఆఫీసర్ల పరంగా మేము విన్నవించడం ఏంటంటే ఇటువంటి జైనూరులో జరుగుతున్నాయి. మీ అమ్మాయిని ఎక్కువ 62 మంది అమ్మాయిలను తీసుకుపోయినట. అందుకే ఇది ఒక సీఎం దృష్టిలో మీరు తీసుకుపోండి. సీఎం దృష్టితో మాకు చర్చలు చేస్తే బాగుంటుందని నేను విన్నవించడం కూడా జరిగింది ఆఫీసర్ల ముందర. కాబట్టి తప్పనిసరి ఇటువంటి సంఘటనలు జరగవద్దంటే ఖచ్చితమైన అధికారులు ఏం చేయాలంటే 170 యాక్ట్ను ఖచ్చితంగా అమలు చేయాలి. అక్కడ జాగాలు ఇవ్వకూడదు, పట్ట చేయకూడదు. కానీ అక్రమార్గంలో పట్టాలు చేస్తున్నారు, అది తప్పు. తర్వాత ఏజెన్సీ కాకుండా మైదాన ప్రాంతం లోపల నాన్ ట్రైబల్ ఏరియాలో కూడా ఎక్కువ ఆదివాసులు ఉంటారు. కాబట్టి అక్కడ దాన్ని ఆసరా చేసుకుని ఎక్కడ జాగాలు తీసుకుంటూ కూడా కొంతవరకు అక్కడ కూడా కొంత అలజడి సృష్టించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దీని దృష్టిలో ప్రభుత్వం ఉంచుకొని మాకు తగిన న్యాయం చేస్తారని నేను చెబుతున్నా. ప్రధానంగా ఆదివాసీ మహిళలను 60 మందికి పైగా ఇప్పటికే జైనూరు ప్రాంతంలో ఉన్నవారు కొంతమంది గిరిజనేతరులు చేసుకున్నారని మేము అడిషనల్ డీజీపీ
దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే మాకు ప్రభుత్వం కూడా స్పందించాలి, ఈ విధంగా జరగద్దు, మాకు ప్రమాదం ఉందని ఆదివాసులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా 170 ఏరియాలో వాళ్ళే వచ్చి నేరుగా ఇక్కడ ఉంటున్నారు. మాకు అన్యాయం జరిగే, మాకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది, వెంటనే మాకు న్యాయం జరిగే విధంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి దీనిపై దృష్టి సాధించాలని చెబుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే అడిషనల్ డీజీతో చెప్పాం, ఇది ప్రాథమిక తప్పుగా భావించి మాకు ఎక్స్క్యూజ్ చేయాలని ఆదివాసులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే జైనూరులో జరిగిన యథార్థం చిలికి గాలివానలా మారింది. జాతీయ స్థాయిలో ఈ సమస్య ఏర్పడడంతో జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులు స్పందించిన పరిస్థితి. అటు ఇప్పటికే దీనిపై ఒక ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేశాం, వారి ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అనంతరం వారికి నష్టపరిహారంతో పాటు ఆదివాసులకు కూడా న్యాయం జరిగే విధంగా చూస్తాం. ముఖ్యంగా మహిళా విషయంలో చాలా సీరియస్గా తీసుకున్నాం, ఖచ్చితంగా బాధ్యులపై చర్య తీసుకుంటాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడే విధంగా చూస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. యథార్థంపై అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ ఇక్కడికి చేరుకున్న అనంతరం ఇరుపక్షాల నాయకులతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. మనం ఒకసారి అడిషనల్ డీజీపీ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా ఉంది ఏంటి పరిస్థితి? ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో నిన్న ఈ ఆదివాసీ సంఘటన ఇచ్చిన బంద్ కాల్ అది కొంచెం వేరే టర్న్ తీసుకున్నారు. ఈ బంద్ కాల్ తర్వాత ఇక్కడ ఈ ఆదివాసీ తర్వాత మైనారిటీ కమ్యూనిటీ మధ్యలో ఘర్షణ జరిగినాయి. దాంట్లో చాలా ప్రాపర్టీస్, కొన్ని షాప్స్లు, తర్వాత కొన్ని వెహికల్స్ అది తగలపెట్టడం కానీ అక్కడ డ్యామేజ్ చేయడం అలాంటి సంఘటన కొన్ని జరిగినాయి. సో నిన్ననే ఇమ్మీడియట్లీ మన ఆసిఫాబాద్ ఫోర్స్తో పాటు పక్కన ఉన్న మంచిర్యాల కానీ రామగుండం కమిషనరేట్, ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, తర్వాత మన తెలంగాణ స్పెషల్ పోలీస్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అందరిని తరలించి మన ఐజీ గారు కానీ అందరు ఆఫీసర్స్ పక్క జిల్లా నుంచి ఎస్పీ గారు కానీ అందరు ఇక్కడ రావడం జరిగినాయి. తర్వాత ఫ్లాగ్ మార్చ్ కూడా ఇక్కడ మా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు ఇక్కడ చేశారు. 144 సిఆర్పిసి, ప్రస్తుతం అది 163 బిఎన్ఎస్ఎస్, అది ఆ ప్రొహిబిటరీ ఆర్డర్ మన కలెక్టర్ ఆసిఫాబాద్ గారు ఇక్కడ అమలు చేయడం జరిగినాయి. పరిస్థితి ఇప్పుడు అందరు కంట్రోల్ ఉంది. ఈరోజు పొద్దున నుంచి మా ఆఫీసర్స్తో ముందుగా మాట్లాడి ఈ కేసెస్ ఇక్కడ ఏం నమోదైంది నిన్న జరిగిన సంఘటనలతో, ఆ కేసెస్ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎస్డిపిఓ కాగజ్ నగర్ కరుణాకర్ ఆయనకి ఎంపిక చేయడం జరిగినాయి. ఆయనతో పాటు స్పెషల్ టీం కూడా మన ఐజీ గారు డైరెక్ట్ అది సూపర్వైజ్ చేస్తారు. ఇన్వెస్టిగేట్ చేసి తొందరగా ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ చేస్తారు. తర్వాత 31 నాడు ఇక్కడ జరిగిన సంఘటనలు ఆల్రెడీ ఆ ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సంఘటనలు కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ కేసు అది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ చేసి మ్యాక్సిమం ఏం శిక్ష ఉంది ఆ చట్టంలో, దానికోసం మా ప్రయత్నం పక్కా అది ఉంటుంది. ఈరోజు ముందుగా మైనారిటీ కమ్యూనిటీతో అక్కడ జైనూరులో, తర్వాత మన ఆదివాసీ బంధువులతో ఇక్కడ ఉట్నూరు పిఓఐటిడి ప్రాంగణంలో కలెక్టర్ మన ఆసిఫాబాద్ గారు, ఐజీ గారు, తర్వాత మన పిఓ ఐటీడీఏ మేడం, ఎస్పీ ఆదిలాబాద్ అందరం మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళ మనసులో ఉన్న కొన్ని మాట వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళు చాలామంది నిన్న జరిగిన సంఘటనకి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఈ కొంతమంది అవేశంలో చేశారు అని చెప్తున్నారు. మాత్రం పక్కా అది చట్టం అది వాళ్ళ పని చేస్తుంది. పక్కా ఎవరెవరు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఎవిడెన్స్ని పట్టి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్కి మనం ముందు వెళ్తాం. భవిష్యత్తులో మాత్రం అది ఇలాంటి సంఘటన జరగకుండా అందరు సామరస్యంతో ఇక్కడ పక్కా ఉండాలో. గతంలో ఇలాంటి సంఘటన ఆదిలాబాద్లో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం ఇలాంటి సంఘటన నిన్న జరిగినాయి. మాత్రం భవిష్యత్తులో పక్కా ఈ ప్రివెన్షన్ కోసం మనం ముందు జాగ్రత్త చర్య అది తీసుకుంటాం. నిన్న జరిగిన సంఘటన అది ఈ సూత్రధారి ఎవరు, ఎందుకు జరిగినాయి అది కూడా పక్కా మన ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది. మాత్రం నిన్న జరిగిన సంఘటనలో మా పోలీస్ సిబ్బంది వాళ్ళ వంతు ఎంత లిమిటెడ్ నెంబర్ ఉన్నారు ముందు, మాత్రం తర్వాత చాలామంది మా ఆఫీసర్స్ కూడా ఇక్కడ వచ్చి అది అండర్ కంట్రోల్ చేశారు. ఒకటి గొప్ప విషయం అంటే నిన్న జరిగిన సంఘటనలో ఎవరికి కూడా ప్రాణ నష్టం లేవు, ఎవరికి కూడా ఇంజురీ కూడా లేవు.
స్వల్ప గాయాలం కూడా లేవు అని ఉంది. ప్రాపర్టీ డ్యామేజ్ అయింది. దానికోసం మన గౌరవనీయులు కలెక్టర్ గారు ఆల్రెడీ అది అసెస్ చేస్తూ మంత్రి గారు ద్వారా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఆ కాంపెన్సేషన్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధి కూడా మన కలెక్టర్ గారు తర్వాత పిఓఐటిడి గారు మీతో మాట్లాడతారు. సో విక్టిమ్ మన హాస్పిటల్లో ఉంది అండ్ స్పెసిఫికలీ ఆమెకు అన్ని ట్రీట్మెంట్స్ మనం అక్కడే అందుబాటులో పెట్టాము. సో ఆల్ డాక్టర్స్ బెస్ట్ ఫెసిలిటీస్ అక్కడే ఇస్తున్నారు. సో దాంతోపాటు ఇప్పుడే ఐజీ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మనం అన్ని ఒక్కొక్క ఎన్ని షాప్స్ కానీ వెహికల్స్ కానీ ఏం డ్యామేజెస్ అయినాయి దానికి ప్రత్యేకంగా టీమ్స్ పెట్టి రెవెన్యూ ప్లస్ పోలీస్ టీమ్స్ పెట్టి మనం అసెస్ చేస్తున్నాము. అది ఇమీడియట్లీ మనం గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది. సో ప్రిలిమినరీ మనకు ఇప్పుడే జస్ట్ టీమ్స్ స్టార్ట్ చేసాము. జస్ట్ అసెస్మెంట్ నడుస్తున్నాయి. సో ప్రిలిమినరీ కూడా మనకు ఇప్పుడే తెలుస్తుంది. తర్వాత డీటెయిల్గా కూడా ఒక బ్రీఫ్ నోట్ పెట్టడం జరుగుతుంది. గవర్నమెంట్కి ఇమీడియట్లీ రాత్రి అయితే కూడా ఈ రాత్రినే ప్రయత్నం చేస్తున్నాం. సో సెక్షన్ 144 ఇప్పుడు మనము అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని పెట్టడం జరిగింది. సో అది టిల్ ద సిచ్యువేషన్ పర్సెస్ అది అమలు అవుతుంది. ఎస్ డెఫినెట్లీ. సో పోలీస్తో మనం కోఆర్డినేట్ చేస్తున్నాము. సో ఆల్ షాప్స్ అక్కడక్కడే ఓపెన్ ఉన్నాయి. సో వాళ్ళు అక్కడ మార్కెట్స్ ఒక్కొక్క మార్కెట్ ఈరోజు మార్కెట్ కూడా ఉండే థర్స్డే మార్కెట్స్ ఉంటాయి. ఆ మార్కెట్స్ ఈరోజు జరగలేదు ఒక్కొక్క దగ్గర. సో బట్ నెక్స్ట్ మనం సరుకులు కోసం అన్ని సప్లైస్ కోసం అన్ని వెహికల్స్ అదన్నీ చూడడం జరుగుతుంది. ఎస్పీ గారితో కోఆర్డినేట్ చేస్తాం. వదంతులు నమ్మద్దు. ప్రస్తుతం అంతా కూడా జైనూర్ ప్రశాంత వాతావరణంలో ఉంది. పోలీస్ కంట్రోల్లో ఉంది. అడిషనల్ డీజీ మహేష్ భగవత్ నేరుగా రంగంలో దిగారు. 10 మంది ఏఎస్పీలు డిఎస్పీలు 4 ఎస్పీల మధ్య జైనూర్ అంతా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ప్రస్తుతం మనం జైనూర్లో ఉన్నాం. జైనూర్లో పరిస్థితులను చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అంటే అల్లరి మూకలు చేసిన యథార్థాన్ని చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇటు పారామిలిటరీ బలగాలు అంతా కూడా సీరియస్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం జైనూర్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇటు ఇరు వర్గాలను కూర్చున్నబెట్టి మాట్లాడే ప్రయత్నం అయితే జరుగుతుందని చెబుతున్నారు. సీరియస్గా పోలీస్ మానిటరింగ్లో ఉన్నది. పోలీస్ అంతా కూడా జైనూర్ను కంట్రోల్లో తీసుకుంది. జైనూర్ను కంట్రోల్లో తీసుకొని వాస్తవాలను ప్రజాప్రశాంతమైన వాతావరణంలో ఉండే విధంగా చూడాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వాటి స్టూడియో.